కింద పడ్డ తనదే పైచేయి అనే రకం డొనాల్డ్ ట్రంప్. ప్రపంచ దేశాలపై ఆయన విధించిన సుంకాలను కొట్టేసింది అమెరికా సుప్రీంకోర్టు. అధ్యక్షుడు తన అధికార పరిధికి మించి చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారని వ్యాఖ్యానించింది. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును తప్పుపట్టిన ట్రంప్ కొద్ది గంటల్లోనే కొత్తగా 10% గ్లోబల్ టారిఫ్ను విధిస్తున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో భారత్తో చేసుకున్న వాణిజ్య ఒప్పందం కొనసాగుతుందని సంకేతాలిచ్చాడు డొనాల్డ్ ట్రంప్. మరోవైపు ట్రంప్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో భారత సంతతి న్యాయమూర్తి నీల్ కత్యాల్ పేరు మారుమోగుతుంది. సుంకాల పేరుతో ప్రపంచ దేశాలను బెదిరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. ప్రతీకార సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టేస్తూ తీర్పు ఇవ్వడం ద్వారా గట్టి షాకే ఇచ్చింది. అధ్యక్షుడికి ఉన్న అత్యవసర అధికారాలను ఉపయోగించి పన్నులు విధించడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో దేశ అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అతిపెద్ద ఆర్థిక నిర్ణయానికి అడ్డుకట్ట పడినట్లయింది. ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసులో 6-3 మెజార్టీతో తీర్పు వెలువరించింది. ట్రంప్ 1977 చట్టాన్ని ఆధారంగా తీసుకుని సుంకాలను విధించడం ఆయన అధికార పరిధిని మించినదిగా కోర్టు అభిప్రాయపడింది. టారిఫ్లు విధించే అసాధారణ అధికారాన్ని వినియోగించాలంటే కాంగ్రెస్ అనుమతి అవసరమని న్యాయస్థానం పేర్కొంది. రాజ్యాంగ రచయితలు ఈ అధికారాన్ని కార్యనిర్వాహక శాఖకు అప్పగించలేదని రాబర్ట్స్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ కాంగ్రెస్ను కాదని అత్యవసర చట్టాన్ని అడ్డు పెట్టుకుని ఇలా స్వయంగా ఏకపక్షంగా సుంకాలను విధించడం, మార్పులు చేర్పులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలా అడ్డగోలు సుంకాలు విధించేందుకు ప్రపంచంలోని ప్రతి దేశంతోనూ అమెరికా యుద్ధమేమీ చేయడం లేదు అంటూ తీవ్రంగా ఆక్షేపించింది. ఈ తీర్పుతో గత ఏడాది కాలంగా పలు దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలతో చాలా వరకు చెల్లకుండా పోయాయి. అయితే ఈ సుంకాల వసూళ్లను ఆయా దేశాలకు తిరిగి చెల్లించాలా లేదా అంశంపై మాత్రం సుప్రీంకోర్టు తీర్పులో ఏమీ పేర్కొనలేదు. ఇది ట్రంప్కు కాస్త ఉపశమనం కలిగించే అంశమేనని భావిస్తున్నారు. 9 మంది కూడిన ధర్మాసనంలో 6 న్యాయమూర్తులు ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పునివ్వగా 3 మాత్రం అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చారు. ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయం నేరుగా అత్యున్నత న్యాయస్థానం ముందుకు రావడం ఇదే మొదటిసారి. అయితే అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు తర్వాతైనా సుంకాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పాత సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన కొద్ది గంటల్లోనే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెక్షన్ 122 కింద కొత్తగా 10% గ్లోబల్ టారిఫ్ను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాలు ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ట్రంప్ విరుచుకుపడ్డారు. అత్యంత ఆమోదయోగ్యమైన పద్ధతిలో మేం విధించిన సుంకాలను సుప్రీంకోర్టులో కొందరు వ్యతిరేకించారు. దీనికి వారు సిగ్గుపడాలి. ఇది చాలా హాస్యాస్పదమైన తీర్పని అన్నారు. ఈ తీర్పు ద్వారా అధ్యక్షుడి అధికారాలు తగ్గలేదని, మరింత శక్తివంతంగా మారాయని ట్రంప్ తెలిపారు. కొంతమంది న్యాయమూర్తులు దేశీయ ప్రయోజనాల కంటే విదేశీ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. సెక్షన్ 232, సెక్షన్ 301 కింద ఉన్న జాతీయ భద్రతా సుంకాలను యథావిధిగా కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. Supreme Court's ruling on tariffs is deeply disappointing, and I'm ashamed of certain members of the court, absolutely ashamed, for not having the courage to do what's right for our country. We've taken in hundreds of billions of dollars, not millions, hundreds of billions of dollars. And so I said, well, what happens to all the money that we took in? It wasn't discussed. Wouldn't you think they would have put one sentence in there saying that keep the money or don't keep the money, right? I guess it has to get litigated for the next 2 years. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 ఏప్రిల్లో దేశ వాణిజ్య లోటును ఒక జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించారు. కింద తనకు ఉన్న అధికారాలను ఉపయోగించి కొన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీ సుంకాలు విధించారు. ముఖ్యంగా చైనా, కెనడా, మెక్సికోల నుంచి వచ్చే వస్తువులపై డ్రగ్ ట్రాఫికింగ్, సరిహద్దు సమస్యలను సాకుగా చూపి అదనపు పన్నులు వేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డజన్కు పైగా డెమోక్రాట్ రాష్ట్రాలు, వందలాది చిన్న వ్యాపార సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. గతంలో జో బైడెన్ ప్రవేశపెట్టిన విద్యార్థి రుణాల మాఫీ పథకాన్ని ఏ ప్రాతిపదికనైతే కోర్టు కొట్టివేసిందో అదే కోణంలో ఇప్పుడు ట్రంప్ సుంకాలను కూడా సవాల్ చేశారు. ఈ సుంకాల వల్ల అమెరికా ఖజానాకు భారీగా ఆదాయం సమకూర్చినప్పటికీ సామాన్యులపై ధరల భారం పడిందని విమర్శలు వచ్చాయి. తాజా తీర్పుతో కొన్ని సంస్థలు తాము చెల్లించిన పన్నులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇది పెద్ద తలనొప్పిగా మారనుంది. కాగా అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భారత్ చేసుకున్న వాణిజ్య ఒప్పందంలో మార్పులు జరగనున్నాయి. ట్రంప్ గత ఏడాది అధికారంలోకి రాగానే అన్ని దేశాలతో పాటు భారత్ పైన తొలిసారి 25% సుంకాలు విధించారు.
ఆ తర్వాత రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో మరో 25% అదనపు టారిఫ్లు వేశారు. దీంతో మన దేశంపై మొత్తం టారిఫ్లు 50%కి పెరిగాయి. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య సుదీర్ఘంగా చర్చల తర్వాత మధ్యంతర వాణిజ్య ఒప్పందం జరిగింది. దీంతో భారత్పై సుంకాలు 50% నుంచి 18%కి దిగొచ్చాయి. ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఆ సుంకాలు రద్దు కానున్నాయి. కాగా భారత్తో వాణిజ్య ఒప్పందం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. వాణిజ్య ఒప్పందాలు కొత్త చట్టపరమైన మార్గాల ద్వారా కొనసాగుతాయని సంకేతాలు ఇచ్చారు. మోదీ చాలా తెలివైన వ్యక్తి, అందుకే ఈ వాణిజ్య ఒప్పందం చేసుకున్నామన్నారు. అమెరికాకు భారత్ టారిఫ్లు చెల్లిస్తుందని, కానీ ఇండియాకు అమెరికా చెల్లించదని తేల్చి చెప్పారు. And we will not be paying tariffs. Our deal with India is they pay tariffs. This is a reversal from what it used to be, as you know. India, and I think Prime Minister Modi is a great gentleman, a great man, actually. But he was much smarter than the people that he was against in terms of the United States. He was ripping us off in India. So we made a deal with India, and it's a fair deal now. And we are not paying tariffs to them, and they are paying tariffs. We did a little flip. మరోవైపు అమెరికా అధ్యక్షునికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో భారత సంతతి న్యాయవాది నీల్ కత్యాల్ పేరు మార్మోగుతోంది. ట్రంప్ సుంకాలను వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన చిన్న వ్యాపారాలు, డెమోక్రాట్ పాలిత రాష్ట్రాల కూటమి తరపున ఆయన సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. సుప్రీం తీర్పు అనంతరం నీల్ మాట్లాడుతూ అమెరికా సుప్రీంకోర్టు చట్టపరమైన పాలన, అమెరికన్ ప్రజల భద్రత కోసం నిలబడింది. అధ్యక్షులు శక్తిమంతులే, కానీ రాజ్యాంగం మరింత శక్తివంతమైనదని న్యాయస్థానం నిరూపించింది. ప్రాథమిక విలువలను కాపాడింది. ఈ తీర్పు ఓ మైలురాయిగా నిలవనుంది అని ఆనందం వ్యక్తం చేశారు. నీల్ కత్యాల్ షికాగోలో జన్మించారు. ఏల్ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2010లో నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా హయాంలో యుఎస్ సాలిసిటర్ జనరల్ గా వ్యవహరించారు. ఇంపీచ్ ది కేస్ అగైన్స్ డొనాల్డ్ ట్రంప్ అనే పుస్తకాన్ని కూడా రచించారు.